యూనివర్సిటీలో నాకు ఎగ్జామినేషన్ ఉంది. కానీ నేను ఎగ్జామ్ రాయలేదు. అది మ్యాజిక్. ఐల్ టెల్ యూ హౌ. మన ఇండియాకి, ఇక్కడ యూకే యూనివర్సిటీస్‌కి ద వే ఆఫ్ టీచింగ్ కానీ, ద వే ఆఫ్ ఎగ్జామినేషన్స్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటదని మాక్సిమం అందరికి తెలుసు. కానీ నాకు జరిగిన వన్ ఆఫ్ ది అసెస్మెంట్ ఎట్లా జరిగింది ఏంటని నేను మీకు ఈరోజు చెప్తా. ఆ రోజు నాకు అసైన్మెంట్ ఉండే కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యి ఎర్లీగా స్టార్ట్ అయిపోయాను అనమాట యూనివర్సిటీకి. కానీ దారిలోనే నాకు బాగా ఆకలేసింది. అందుకే తెచ్చుకున్న ఫుడ్, ఎనర్జీ డ్రింక్ అన్నీ తాగిన. ఇది కూడా నాలాగానే ఒంటరి పక్షి అనుకుంటా, అటు ఇటు తిరుగుతుంది. మంచిగా తిన్న తర్వాత ఎనర్జీ వచ్చింది. నేను మళ్ళీ యూనివర్సిటీకి వచ్చిన. ఇదే గాయ్స్ నా యూనివర్సిటీ. ఆబ్వియస్లీ స్ప్రింగ్ సీజన్లో ఉన్నాం, సమ్మర్ వస్తుంది కాబట్టి చాలా బ్యూటిఫుల్ సినారీస్, బ్రైట్ డేస్ చూస్తున్నాం. అండ్ అదంతా పక్కన పెడితే ఇదే నా ఎగ్జామ్. ఏంటి నా ఎగ్జామ్ అంటే ఏం లేదు, ఇన్ని రోజులు చేసిన ల్యాబ్ అంతా, ఆ ప్రాక్టికల్స్ అన్నిటినీ పోస్టర్లో పెట్టి, ఆ రిజల్ట్స్ని వాటన్నిటిని పోస్టర్లో పెట్టి ప్రజెంట్ చేస్తే ఫెలో స్టూడెంట్స్ కానీ, ప్రొఫెసర్ కానీ అందరు డౌట్స్ అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, స్టూడెంట్స్ కూడా మార్క్స్ ఇస్తారు. అంతే. ల్యాబ్లో ఎక్కువ వీడియో తీయకూడదు కాబట్టి తీయలేదు గాయ్స్. అంతే. బాయ్.